Hello, our students of QTS students and other our tutorial students also. చూడండి ఇక్కడ 37/200ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఏ విధంగా కన్వర్ట్ చేయమన్నాడు? ద డినామినేటర్ని యూజ్ చేసుకుంటూ 2m5n ఉంటూ ఈ ఆధారంగా డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నాడు. డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు రికరింగ్ రావచ్చు, నాన్ రికరింగ్ రావచ్చు, టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రావచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా 200 ఫ్యాక్టర్ చేసుకుంటే 100 2s అని రాసేయచ్చు. డైరెక్ట్గా 100 2s రాసినప్పుడు 2తో దీన్ని డబల్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. ఇప్పుడు 100 2s అంటే దీన్ని 2 ఎక్స్ట్రా ఉంటుంది కదా. 100 అంటే 2 డెసిమల్స్ కాబట్టి 100 2s 74 వచ్చేస్తుంది. 74 2 డెసిమల్స్ కాబట్టి 0.74 ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ బిట్ అవుతుంది. మనం ఇక్కడ ప్రాసెస్లో చేయమన్నాడు కాబట్టి 200 ఫ్యాక్టర్ తీసుకోండి. 2 3 times 5 2 times అంటే 200 = 2 power 3 into 5 square అయింది. ఒక పేరుగా తీసుకోండి. ఒక 2 5 2 5 ఒక 2 అనేది ఎక్స్ట్రా ఉంది, పక్క పెట్టండి. ఇట్లా వచ్చేసేయండి మన క్వశ్చన్లోకి. 37 = మనం 200 ఏం రాయొచ్చు, 2 cube 5 square రాయొచ్చు. ఒక 2 5 2 5 2 అడిషనల్ ఉంది కాబట్టి 2 అడిషనల్ ఉంది కాబట్టి ఇంకో 2ని మనం ఇక్కడ న్యూమరేటర్లో మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ ఒక 2ను ఇక్కడ న్యూమరేటర్లో మల్టిప్లై చేసుకున్నప్పుడు మరి 74/100 అవుతుంది కదా. అంటే 0.74 వస్తుంది. 0.74 అనేది వస్తుంది. మీరు చెక్ చేసినా కూడా అదే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందండి. ఇంకా ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ ఏంటంటే కండిషన్ ఇచ్చినండి, అన్నిటి కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ కూడా కండిషన్ ఇచ్చి మన ఇష్టం వచ్చిన పద్ధతిలో చేయమని ఇక్కడ P/Q ఫామ్ ఇచ్చేసి డెసిమల్లో కన్వర్ట్ చేయమంటే 37/200 చేసేవాళ్ళం. కానీ అట్లా కాకుండా ఇక్కడ 2 power 2 into 5 అనేది మనకి రూల్. అక్కడ ద డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది 2 and 5 powers mగా ఇచ్చినాడు కాబట్టి మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా 5 power m ఆ విధంగా అంత లెంత్గా ఉంది చేయలేము కాబట్టి అక్కడ ఈక్వల్గా వస్తే మనం చేయగలుగుతాము. అదేవిధంగా తర్వాత ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. మీరు దాన్ని చేసేస్తే టర్మినేటింగ్ డెసిమలా కాదా అని చెప్పి తెలిసిపోతుంది మనకి. డెసిమల్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయమన్నప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలంటే సరిపోతుంది. అర్థమైందండి. 10 తీసుకుంటే 1 డెసిమల్ కాబట్టి పాయింట్స్ డెసిమల్స్ వస్తాయి. 200 అన్నప్పుడు మనం 2 డెసిమల్స్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ఎక్స్ట్రా ఉంది. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 74 వస్తుంది. 0.74 అనేది మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇది క్లియర్. తర్వాత ఇంకా సెట్కి వచ్చేసరికి ఇంకా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. బై యూజింగ్ ఆఫ్ ది వెన్ డయాగ్రామ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది A-B అంటున్నాడు. కాబట్టి వెన్ డయాగ్రామ్ తీసుకోండి. AB కామన్ ఎలిమెంట్ తీసుకోండి. 2 4 6 ఉంది. 2 4 6 కామన్ రీజియన్లో రాయండి. కామన్ రీజియన్ రాసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏలో 1 3 1 3 5 6 ఇవే ఆన్సర్ అవుతాయి. 1 3 5 6 1 3 5 6. మళ్ళీ బీని రిమూవ్ చేయమన్నాడు కాబట్టి బీని రిమూవ్ చేయండి. బీ రాయాల్సిన అవసరం కూడా లేదు. 2 4 6 దీంట్లో ఏమి ఎలిమెంట్స్ లేవు, ఇక్కడ అన్నీ ఎంటే ఉంది కాబట్టి ఇది మనం మిగిలిన ఏంది A-B అంటే ఏంటి, బీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ కాబట్టి బీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏ కాబట్టి బీను రిమూవ్ చేయమన్నాడు. బీను రిమూవ్ చేయండి. ఏం మిగిలినాయి మనకి, ఏలో 1 3 1 3 5 6 అయిపోయింది అంతే. ఇక మన జనరల్ మెథడ్లో చేయాలనుకుంటే మరి అది వేరు. జనరల్ మెథడ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఏ ఎలిమెంట్స్ రాస్తాం, 1 2 3 4 5 6 మైనస్ బి 2 4 6 అన్నాడు. బీని రిమూవ్ చేయాలి కాబట్టి ఏలో నుండి రిమూవ్ చేయాలి కాబట్టి 2 4 6 రిమూవ్ చేస్తే ఏమొస్తుంది, 1 3 5. జనరల్ మెథడ్ అడగలేడు కాబట్టి దీనికి మార్క్స్ రావు. మనకు వెన్ డయాగ్రామ్ అడిగింది కాబట్టి ఈ ప్రాసెస్సే ఫాలో కావాలి. ఇక్కడ కండిషన్స్ అన్ని అప్లై అయినాయి. అయితే లాస్ట్కి ఇచ్చిండు గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ ది 0 వాల్యూస్ అన్నాడు. సమ్ ఆఫ్ ది 0 వాల్యూస్ అన్నా రూట్స్ అన్నా ఒకటే. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంకోటి ఏమిచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు. ప్రొడక్ట్స్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా అంటే దీని వాల్యూ ఎంత అన్నట్టు, ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినట్టు. తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు, ఆల్ఫా బీటా అన్నాడు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటుండు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంది, x² సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇంటూ x = 0. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి కొంచెం సింపుల్గా చేసి సరిపోతుంది. 3 అన్నాడు, ఆల్ఫా ప్లస్ బీటా 3 అన్నాడు.
ఆల్ఫా బీటా ఏమన్నా -5/4 అన్నాడు. ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేదుగా డినామినేటర్ 1గా ట్రీట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ డినామినేటర్ 4గా వస్తుంది కాబట్టి 1 4 అంటే 4x² వస్తుంది. ఇక్కడ 4 3 12 వస్తుంది. ఇది ఇక్కడ 5 ఉంది కాబట్టి 1 టైమ్ ఈజ్ కూడా 0. క్రాస్ మల్టిప్లై చేయండి. 0 × 4 0 అయిపోతుంది. న్యూమరేటర్ ఉన్నా సరే మనకు వస్తుంది 4x² - 12x - 5 = 0 అనేది వచ్చేస్తుంది. ఈ ఫస్ట్ 3 క్వశ్చన్ ఇది పార్ట్ 1లో ఉన్నటువంటిది. ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఎక్స్ప్రెషన్ ఉంది. నేను ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఒక మోడల్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్కి ఇంకో మోడల్ ఏం తీసుకుంటారు, 13/25 తీసుకోండి. 13/25 ఈ ప్రాసెస్లో చేయండి, జనరల్ మెథడ్లో కాకుండా 13/25ను ట్రై చేయండి. 13/25 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇంట్లో అన్నీ 5లే ఉంటాయి కదా, అంతేనండి. 5 వస్తుంది అంతే కదా. ఒక 5కి ఇంకా మనకు పేరు కావాలంటే ఏం కావాలి, 13ని ఒక 5కి ఒక 2 ఎక్స్ట్రా కావాలి, ఇంకో 5కి ఇంకో 2 అనేది ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా సేమ్ తీసుకున్నాం మనం, ఇక్కడ 2 2 4 తీసుకున్నాం కాబట్టి 13 × 4గా తీసుకొని ఇది ఒక 10 అవుతుంది, ఇది ఒక 10 అవుతుంది, అంటే 100 అయిపోయింది. 13 4 52/100 అంటే 2 డెసిమల్స్ కాబట్టి 0.52. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంతే, ఏముంది ఇది. కాకపోతే జనరల్ మెథడ్ కాకుండా ఇది 2 పవర్ ఇక్కడ డినామినేటర్ తీసుకొని 2 పవర్ m 5 పవర్ nగా తీసుకొని చేయమంటాడు. ఇది దానికి సంబంధించిన క్వశ్చనే ఇచ్చినాను. మీరు ఇట్లాగే ఇంకా క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి. డెప్త్ ఇంకో లాంగ్ క్వశ్చన్ తీసుకోండి. ఎక్స్పర్ట్ ఇది కొంచెం ట్రిపికల్ క్వశ్చన్. ఎట్లా తీసుకుంటామంటే 15/16 చూడండి. 15/16 కూడా నేను ఈ మెథడ్లో చేయాలి. జనరల్ మెథడ్లో చేస్తే మనకు మార్క్స్ రావు కాబట్టి ఈ 15 2 5s రావాలి కాబట్టి 2 2 వస్తుంది. అంటే 2 4s వచ్చినాయి కాబట్టి మనకి ఏం కావాలి, 2 5s కావాలి మనకి ఇక్కడ. అంటే 2 4s వచ్చినాయి కాబట్టి 5s కూడా 4 కావాలి మనకి. అంటే 15 / 2 వచ్చినప్పుడు మనకి ఏం కావాలి, 5 5 5 5 5 5 5 కావాలి. అంటే 5 5 25, 25 5 125, 125 5 625. అంటే ఏం చేయాలి, 15 × 625 చేసుకోవాలి. 15 × 625 చేస్తే అయితే 15 5 75, 15 5 75 అదే విధంగా మల్టిప్లై చేసుకోండి. 15 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 15 5 4 25 అంటే 25 9375 5 15 5 75 7 క్యారీ 15 2 30 37 9375. 10 to the power of n అనే ఇక్కడ 1 2 3 4 10 to the power of 4 వచ్చింది. 1 2 3 4 అంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది 0.9375. ఇట్లా ఒక ప్రాసెస్ ఇచ్చిందంటే మనం దాన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేసుకోండి, ప్రయత్నం చేసుకోవాలి. ఇవన్నీ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్లో కూడా మీరు ఇది కొంచెం ఫస్ట్ బిట్లో 1 2 3 క్వశ్చన్స్ ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటిది కొంచెం క్లియర్గా చేసుకోండి. ఇదే ప్రాసెస్లో చేయండి. దిస్ ఇస్ కృష్ణ. డౌట్స్ ఉంటే పంపండి, చేస్తాను. ఓకే, బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. ప్రాక్టీస్ వెరీ వెల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. లేదా మా కోచింగ్ సెంటర్కి రండి, ఫ్రీగానే చెప్తాను, నేర్చుకోండి. ఓకేనమ్మా, బాయ్.